హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వ్యాలెట్. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే వస్తుంది అండ్ వస్తూనే ఉంటుంది. ఇలా చాలా మంది హీరోయిన్స్ ఇప్పటికే దీని మీద నోరు విప్పారు, ఈవెన్ మాట్లాడారు కూడా. ధైర్యంగా మీడియా ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న సమస్యలను బయటపెడుతున్నారు కొందరు హీరోయిన్స్. ఇక స్టార్ హీరోయిన్స్ కూడా తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను బయటపెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాకింగ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. ఎంతో మంది దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఇక ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా. ఇక తాజాగా ఓ హీరోయిన్ కూడా షాకింగ్ విషయం చెప్పింది. పర్మిషన్ లేకుండా ఓ దర్శకుడు తన రూమ్లోకి వచ్చాడని తెలుపుకొచ్చింది. ఇంతకు ఆ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ని సొంతం చేసుకుంది. ఇక ఆమె ఎవరో కాదు, ఇక అర్జున్ రెడ్డి అంటే గుర్తొస్తుంది అనుకోండి. 2017లో విజయ్ దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది శాలిని పాండే. ఈ సినిమాలో ఆమె ప్రీతి పాత్రలో నటించింది. తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో శాలిని తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. అయితే తెలుగు రాకపోయినా ఆమె ఈ సినిమాకి తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఇక ఆమె పట్టుదలను చాటుకుంది అందరికి. ఇక అర్జున్ రెడ్డి తర్వాత శాలిని తెలుగులో మహానటి, కళ్యాణ్ రామ్, 118 అండ్ ఇద్దరు లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది యమడు. ఇక మహానటిలో సావిత్రి స్నేహితురాలి పాత్రలో ఆమె చేసిన నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. అలాగే తమిళంలో 100% కాదల్ చిత్రంలో కూడా నటించింది. అండ్ హిందీలో చూసుకుంటే జయేష్ పై చోర్దార్ మరియు మహారాజ్ చిత్రాల్లో కూడా నటించింది. బాలీవుడ్లోనూ తన సత్తా చాటుకుంది. తాజాగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో బలమైన మహిళా పాత్రలో కనిపించింది. ఈవెన్ మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా శాలిని పాండే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఎవరా దర్శకుడు అని. గతంలో ఓ సౌత్ సినిమా చేస్తున్న సమయంలో నేను క్యారవాన్లో బట్టలు మార్చుకుంటుంటే ఓ దర్శకుడు సడన్గా వచ్చి డోర్ తీశాడట. దాంతో నా కోపం వచ్చి గట్టిగా అరిచి కేకలేసిందట. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడని, చుట్టూ ఉన్న వాళ్ళు దర్శకుడి మీద అలా అరవకూడదు అని అన్నారట. కానీ నేను చేసింది నాకు తప్పు అనిపించలేదు అని, ఆ తర్వాత మళ్ళీ అలాంటి సమస్య తాను ఎదుర్కోలేదని చెప్పుకొచ్చింది.